ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేయడంలో తన రికార్డులను తానే బద్దలు కొట్టారు. 2014 నుంచి 19 మధ్య 5 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు 2,49,530 కోట్లు అప్పు చేసిన ఆయన ఇప్పుడు 2 ఏళ్లు కూడా పూర్తవకుండానే ఆ రికార్డును అధిగమించారు. 20 నెలల్లోనే ఏకంగా 3,28,321 కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేశారు. మంగళవారం వస్తే చాలు అప్పుల పరంపరను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఈ మంగళవారం 7.70% వడ్డీతో చంద్రబాబు సర్కార్ 3,100 కోట్లు అప్పు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా ఆర్బీఐ ఈ అప్పును రాష్ట్ర ప్రభుత్వానికి సమీకరించి ఇచ్చింది. దీంతో బడ్జెట్ లోపల, బడ్జెట్ బయట చంద్రబాబు ప్రభుత్వం అప్పులు ఏకంగా 3,28,321 కోట్లకు చేరాయి. ఇందులో మంగళవారం చేసిన అప్పుతో కలిపి బడ్జెట్ అప్పులు 1,79,264 కోట్లకు, బడ్జెట్ బయట అప్పులు 1,49,057 కోట్లకు చేరాయి. ఇందులో వివిధ కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వ గ్యారంటీతో చేస్తున్న అప్పులు 1,1,670 కోట్లుండగా, రాజధాని పేరుతో తీసుకున్న అప్పు 47,387 కోట్లు. ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు చేయడమే లక్ష్యంగా చంద్రబాబు పాలన కొనసాగుతోంది. కాగా చంద్రబాబు ప్రభుత్వం నెలకు సగటున 16,416 కోట్లు, రోజుకు 547 కోట్లు అప్పు చేసినట్లయితే ఈ అప్పులతో సూపర్ 6 తో పాటు ఇతర హామీలు అమలు చేయడం లేదు. అలాగే ఆస్తుల కల్పనకు కూడా వ్యయం చేయడం లేదు. మరి ఇన్ని అప్పులు దేనికోసం చేస్తున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది.